గోట్ ఈజ్ బ్యాక్. ఎవడో మీ గోట్ పని అయిపోయింది, మీ గోటు ముసలోడు అయిపోయాడు, మీ గోట్కి ఇంకా బాల్ కూడా పాస్ చేయట్లేదు ఫస్ట్ మ్యాచ్లో అన్నారు. జై రొనాల్డో అనాల్సిందే, జై రొనాల్డో అనాల్సిందే. ఎందుకంటే ఆ, చెప్తారు, మెస్సీ హ్యాట్రిక్ ప్లస్ 2 గోళ్ళు కొట్టాడు, ఎంబాపే ముందు గేమ్లో 2 గోళ్ళు కొట్టాడు, హాలాండ్ 2 గోళ్ళు కొట్టాడు. మా రొనాల్డో ఊరుకుంటాడా? 5 గోళ్ళు కొడితే 5 గోల్లో 2 గోళ్ళు కొట్టేశాడు. మ్యాచ్ సమ్మరీ గురించి మాట్లాడుకుంటే, మ్యాచ్ సమ్మరీలో ఫస్ట్ గోలు ఎక్సలెంట్. ఫస్ట్ గోల్ అది ట్యాపిన్ అంటారు కానీ బ్రూనో అసిస్ట్ మంచిగా ఇచ్చాడు. సెకండ్ది గోల్ నుంచి ఇలా వెళ్తుందా, ఇలా, అది బాగుంటుంది. అండ్ ఫ్రీ కిక్ గురించి మాట్లాడాలి. ఫ్రీ కిక్ అక్కడ రొనాల్డో ప్లస్ నూనో మెండిస్ ఉన్నాడు. 5 సంవత్సరాల బ్యాక్, 5 సంవత్సరాల బ్యాక్, ఫ్లాష్ బ్యాక్, ఓకేనా? 5 సంవత్సరాల బ్యాక్ ఉన్న రొనాల్డో, మెడ్రిడ్లో ఉన్న రొనాల్డో ఆ ఫ్రీ కిక్ వదులుతాడా? కొడితే టాప్ కార్నర్ రైట్ బిన్, తెలుసు కదా, అక్కడ పడేది. కానీ నూనో మెండిస్కి ఇచ్చాడు. అంటే టీంతో సపోర్ట్ చేస్తున్నాడు. సెల్ఫిష్ ప్లేయర్లు ఇవేం అనకండి, ఎందుకంటే నూనో మెండిస్కి ఆల్రెడీ తెలుసు వదులుతాడని, కొట్టేశాడు. తర్వాత నూనో మెండిస్తో సెలబ్రేట్ చేసుకున్నాడు. తర్వాత నూనో మెండిస్ సూపర్గా ఆడాడు డిఫెండింగ్ అని, ఈవెన్ లెఫ్ట్ బ్యాక్ అంటే ఇలానే చేస్తాడు కాబట్టి సూపర్గా ఆడాడు, అంతా బాగుంది. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి గోటు బర్త్డే ఈరోజు, పుట్టినరోజు శుభాకాంక్షలు చిట్టి పాపాయి, అంతే. లవ్ యూ.